హలో ఆల్, నమస్తే అండ్ వెల్కమ్ టు స్వాతిస్ న్యాచురల్ లివింగ్. సో నేను ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ గురించి అండ్ వాటి వల్ల మనకి జరిగే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో అదే వీడియోలో చెప్పినట్టుగానే ఈరోజు నేను మన వీడియోలో ఇంట్లో ఏ విధంగా టూత్పేస్ట్ తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. అండ్ ఇంట్లో టూత్పేస్ట్ తయారు చేయడం అనేది చాలా చాలా అంటే చాలా సింపుల్. యాక్చువల్లీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ దగ్గర నుంచి కొంచెం కాంప్లెక్స్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు నేను అవన్నీ చూపించబోతున్నాను. సో వాటికంటే ముందు దీనిలో మనం వాడే కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి వల్ల మనకి కలిగే లాభాల గురించి చెప్తాను. సో ఆ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ అండ్ ఆల్సో యాంటీ ఫంగల్ కూడా. సో ఈ యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల ఇది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఫైట్ చేస్తుంది. అట్లాగే మనకి క్యావిటీస్ ఏమీ రాకుండా కూడా టీత్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని ఈ కోకోనట్ ఆయిల్ని యాక్చువల్లీ ఆయిల్ పుల్లింగ్లో కూడా బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది లోపల ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి కూడా వెళ్ళి గమ్స్ అన్నిటిని క్లియర్ చేసి అక్కడ ఏదన్నా ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని కూడా బాగా క్లియర్ చేయగలుగుతుంది. అందుకనే దీన్ని మనకి ఓరల్ హైజీన్కి బాగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్, అదే బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ కాదు ఇది, సో బేకింగ్ సోడా. ఓకే, సో ఈ బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే దీనికి చాలా ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ఆల్కలైన్ ప్రాపర్టీస్ వల్ల అది ఏం చేస్తుందంటే మన మౌత్లో ఉండే పీహెచ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, అలాగే మనకి క్యావిటీస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఏమైనా స్టెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి పోయేలా చేస్తుంది బేకింగ్ సోడా. నెక్స్ట్ వచ్చేసి సీ సాల్ట్. సీ సాల్ట్లో కూడా చాలా ఆల్కలైన్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. బేకింగ్ సోడా ఏమేమి చేస్తుందో అదే విధంగా చేస్తుంది. ఇది కూడా న్యూట్రలైజ్ చేస్తుంది మన pH లెవెల్స్ని. అందుకనే మన ప్రతి పేస్ట్లోనూ కూడా ఇప్పుడు చూస్తే అందరూ సాల్ట్ ఉండేలాగా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెంటోనైట్ క్లే. బెంటోనైట్ క్లే ఇది వోల్కానిక్ యాషెస్ నుంచి తయారైన ఒక రకమైన మట్టి అనమాట. మనకి ముల్తానీ మిట్టి అని దొరుకుతుంది కదా. సో ముల్తానీ మిట్టి లాంటి ఇది కూడా ఒక రకమైన మిట్టి, కానీ ఇది ముల్తానీ మిట్టి కాదు, రెండు డిఫరెంట్. ఓకే, బట్ దీని టెక్స్చర్, స్మెల్ అది చూస్తే కొంచెం ముల్తానీ మిట్టి లాగే ఉంటుంది. సో దీనిలో ఇది చాలా రిచ్ ఇన్ మినరల్స్ అనమాట. దీనికి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం ఇట్లాంటి చాలా మినరల్స్ ఉండడం వల్ల దీన్ని మన టూత్పేస్ట్లో యూజ్ చేస్తే మన టీత్కి మళ్ళీ రీమినరలైజ్ అవుతాయి అనమాట. సో మనకి మళ్ళీ మినరల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇది కూడా యాంటీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, pH లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఒక థిక్కనింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. మన టూత్పేస్ట్కి ఒక కొంచెం థిక్నెస్ని కూడా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఈ బెంటోనైట్ క్లేని మన టూత్పేస్ట్లోనే కాదు, చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇది మంచి ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన 4 ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇవి 4 యూజ్ చేయాలని ఏం లేదు, మనకున్న కాంబినేషన్ బట్టి డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి కూడా మనం ఈ టూత్పేస్ట్ అనేది తయారు చేయొచ్చు. వీటికి మనకి ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ కొన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. సో మన ఇంట్లో దొరికే స్పైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఉంటాయి. ఇవి క్లోవ్స్ వల్ల కూడా చాలా మనకి క్యావిటీస్ పోవడము, టూత్ ఏక్ ఏదైనా ఉంటే కనుక అది కూడా పోతుంది. అండ్ ఇది మంచి స్మెల్ని కూడా ఇస్తుంది. సో అట్లాగే మనకి సినామిన్ కూడా మంచి ఫ్లేవర్స్ని ఇస్తుంది. ఇవి కాకుండా మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అని దొరుకుతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్లో పెప్పర్మెంట్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనకి ఫ్లేవరింగ్ అనమాట, మంచి స్మెల్ని ఇస్తాయి, మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఉంటాయి టూత్పేస్ట్కి. అండ్ వీటితో పాటు మీకు కొంచెం టేస్ట్ బాగా రావాలి అని అనుకుంటే కనుక దీనిలో స్టీవియా అని చెప్పి ఒకటి మనకి, అది న్యాచురల్ స్వీట్నర్ అనమాట. స్టీవియా అనే ప్లాంట్ న్యాచురల్ స్వీట్నర్. ఓకే, మనకి షుగర్కి బదులుగా దాని పౌడర్ని చాలా వాటిలో మన న్యాచురల్ రెమెడీస్కి స్టీవియా పౌడర్ని యూజ్ చేస్తారు. సో మీ దగ్గర అది ఉంటే కనుక దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ టూత్పేస్ట్కి టేస్ట్ కొంచెం స్వీట్గా వస్తుంది. సో పిల్లలకి అది కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని సింపుల్ మెథడ్స్ చూద్దాం. ఓకే, సో సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే బేకింగ్ సోడా అండ్ మన సీ సాల్ట్, ఈ రెండింటిని కలిపి ఈక్వల్ ప్రపోర్షన్లో ఈ రెండింటిని కలిపి మనం టూత్పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సేమ్ ప్రపోర్షన్లో మనం సీ సాల్ట్ తీసుకుందాము. ఓకే, అండ్ మన టూత్ పౌడర్ రెడీ అయిపోయింది. సో దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని మనం టూత్ పౌడర్ లాగా యూజ్ చేయొచ్చు.
ఓకే, ఇన్ కేస్ మీకు టూత్ పౌడర్ వద్దు, టూత్ పేస్ట్ లాగా కావాలి అని అనుకుంటే ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కలుపుకుంటే మనకి ఇది కొంచెం థిక్గా అవుతుంది. దాన్ని మనం టూత్ పేస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్లో మనం బేకింగ్ సోడా అండ్ సీ సాల్ట్ చూసాము, ఆర్ బేకింగ్ సోడా, సీ సాల్ట్ ప్లస్ వాటర్. అలా కాకుండా వాటర్కి బదులుగా మనం కొద్దిగా ఈ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎంత ఆయిల్ అయితే కావాలో దీన్ని పేస్ట్గా తయారు చేయడానికి ఓన్లీ అంత ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని కొంచెం కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని కూడా మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని దాన్ని కూడా మనం పేస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూస్తే కనుక ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని కొద్దిగా ఒక పీ సైజ్ అమౌంట్ మనం తీసుకొని మనం రోజు రెగ్యులర్గా బ్రష్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనకి బేకింగ్ సోడా, సీ సాల్ట్ ప్లస్ కోకోనట్ ఆయిల్, ఈ మూడింటి మిక్చర్ ఉంది. అండ్ నెక్స్ట్ మెథడ్లో మనం ఓన్లీ బేకింగ్ సోడాని మాత్రమే తీసుకుంటున్నాం. సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను నేను. ఓకే, దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మెథడ్లో టూత్పేస్ట్ రెడీ అయింది. సో ఇది ఓన్లీ బేకింగ్ సోడా మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ కోకోనట్ ఆయిల్. ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం తయారు చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవే మనకి బేకింగ్ సోడా, కోకోనట్ ఆయిల్ అండ్ సాల్ట్. నేను అన్నీ కొంచెం కొంచెమే తయారు చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే అన్నీ అవసరం లేదు నాకు. సో నేను ఫైనల్గా లాస్ట్లో ఏది చూపిస్తున్నానో అది నేను రెగ్యులర్గా తయారు చేస్తాను. సో ఇది థర్డ్ మెథడ్, బేకింగ్ సోడా ప్లస్ కోకోనట్ ఆయిల్. సో చూడండి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనము ఈ బెంటనైట్ క్లేతో చేస్తున్నాం మనం. సో ఇది కాల్షియం బెంటనైట్ క్లే. సో మీరు తీసుకునేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, ఇది కాల్షియం బెంటనైట్ క్లే, సోడియం బెంటనైట్ క్లే అని చెప్పేసి. సో దీనికి కావాల్సింది మాత్రం కాల్షియం బెంటనైట్ క్లే. అది నేను 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా తీసుకుంటున్నాను. అండ్ ఈ బెంటనైట్ క్లే ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు మనము మెటల్ బౌల్స్ కానీ మెటల్ స్పూన్స్ కానీ యూజ్ చేయకూడదు. నేను ఇక్కడ గ్లాస్ బౌల్ యూజ్ చేస్తున్నాను, అలాగే ప్లాస్టిక్ కానీ వుడెన్ స్పూన్ కానీ యూజ్ చేయాలి. సో నేను ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఇది క్లే కాబట్టి ఈ క్లేకి యాక్చువల్లీ టాక్సిన్స్ని తీసుకునే క్వాలిటీ ఉంటుంది. అదే మనం మెటల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే దానిలో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అది మనకి హార్మ్ఫుల్గా తయారవుతుంది. సో అందుకని ఎప్పుడైనా బెంటనైట్ క్లేని యూజ్ చేసినప్పుడు మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవి యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి సీ సాల్ట్. ఇది నేను రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నాను. అది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఓకే, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసి అండ్ ఈ మిక్చర్ బాగా కలవడానికి మనం కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ఇక్కడితోటి స్టాప్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీకు ఫ్లేవర్స్ కావాలి అని అనుకుంటే కనుక కొన్ని క్లోవ్స్ యాజ్ వెల్ యాజ్ మన సినామిన్, క్లోవ్స్, సినామిన్ ఇవి రెండు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అంటే రెండు కలిపి ఒక టీ స్పూన్గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని దీనిలో మిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ క్లోవ్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ సినామిన్ తీసుకున్నాను. ఇవి రెండింటిని మంచిగా పౌడర్ చేసి దాన్ని కూడా దీనిలో కలుపుతాం. సో ఇది క్లోవ్స్ అండ్ సినామిన్ పౌడర్ చేశాను. సో మెత్తటి పౌడర్ లాగా చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తున్నాను. సో ఇట్లా మిక్స్ చేసిన పౌడర్కి ఇప్పుడు కావలసినంత కోకోనట్ ఆయిల్ని యాడ్ చేద్దాం. సో నేను చెప్పినట్టుగానే మెటల్ స్పూన్ అసలు యూజ్ చేయట్లేదు దీనిలో, ఓన్లీ వుడెన్ ఆర్ ప్లాస్టిక్, సెరామిక్ ఆర్ గ్లాస్ ఇవి మాత్రమే యూజ్ చేయాలి. సో ఫైనల్లీ మన పేస్ట్ అంతా బాగా మిక్స్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో మన పేస్ట్ రెడీ అయింది.
దీనిలో అన్ని కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి, అండ్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కూడా వేసాము. సో ఇప్పుడున్న వెదర్కి అంటే సమ్మర్కి కోకోనట్ ఆయిల్ కొంచెం బాగా లిక్విడ్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంది, అండ్ ఇది కొంచెం స్పాయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అంటే కొంచెం ఎక్కువ రోజులు అయితే. సో దానికోసమని మీరు ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని, ఇలాంటి గ్లాస్ కంటైనర్లో దీన్ని తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీరు రెగ్యులర్ యూస్కి తీసుకోవచ్చు, బట్ ఎక్కువగా మీరు తయారు చేస్తే కనుక దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం మంచిది, ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే. మన పేస్ట్ ఫైనల్లీ ఇలా ఉంటుంది. అండ్ ఇవన్నీ మనం బేసిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసాం కదా. సో దీనికి ఇంకొంచెం ఫ్లేవరింగ్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్ ఆయిల్లో మనకి మెయిన్గా పెప్పర్మెంట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. సో పెప్పర్మెంట్ ఆయిల్కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే అది చాలా మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది మౌత్కి. సో ఈ క్వాంటిటీ ఇప్పుడు చూపించిన క్వాంటిటీకి చేయాలి అని అంటే కనుక మీరు ఎసెన్షియల్ ఆయిల్ 10 to 12 drops ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ మనం పెప్పర్మెంట్ ఆయిల్ దీనికి యాడ్ చేయొచ్చు. అలాగే దీని టేస్ట్ కొద్దిగా సాల్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం సాల్ట్ అండ్ ప్లస్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసాం కదా. సో దాని టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయాలి అంటే, పిల్లలకి ఇంకొంచెం టేస్టీగా అనిపించాలి అని అంటే కనుక మీరు స్టీవియా పౌడర్ని యాడ్ చేయొచ్చు. స్టీవియా అనేది న్యాచురల్ స్వీట్నర్, సో అది కొంచెం మనకి దీనికి స్వీట్ టేస్ట్ని ఇస్తుంది. సో ఇవి మనము 4 డిఫరెంట్ మెథడ్స్లో టూత్పేస్ట్ ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో వీటిలో అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము, కాబట్టి మనం కిడ్స్కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీటిని కొద్దిగా రిఫ్రిజిరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అది చూసారా ఇది ఆల్రెడీ కొంచెం కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది, ఎందుకంటే దీనిలో కోకోనట్ ఆయిల్ వేసాము. అండ్ అది ఇప్పుడున్న హాట్ వెదర్కి అది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో చూసారు కదా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో టూత్పేస్ట్ తయారు చేయడం. ఇది చాలా సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఈ టూత్పేస్ట్ని తయారు చేయొచ్చు. సో మీరందరూ కూడా ఇంట్లో తయారు చేయండి, అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మనం కమర్షియల్ టూత్పేస్ట్ నుంచి బయటకు వచ్చి ఇలాంటివి యూజ్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే ఇది మన కిడ్స్కి అండ్ మన ఎన్వైరన్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం చాలా ప్యాకేజింగ్ని అవాయిడ్ చేస్తున్నాం, చాలా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాము, అండ్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల మన బయటకు వెళ్ళే వాటర్ కూడా పొల్యూట్ అవ్వదు. ఇన్ని మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి కదా. సో మనం ఏదైనా న్యాచురల్ థింగ్ చేస్తే దానివల్ల ఒకటి కాదు మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. సో అవన్నీ మీరు అందరూ కూడా ట్రై చేయాలి. థ్యాంక్ యూ.